రేపు ఉదయం 10 గంటలకు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా పేరులాగానే వెరైటీ కథనంతో ఒక డిఫరెంట్ జనర్‌లో ఈ సినిమా సాగింది. రోడ్ మూవీ ఇది. మనకి రోడ్ మూవీస్ తెలుగులో అంటే మనకు 'క్షణ క్షణం' సినిమా గుర్తుకొస్తుంది. అట్లాగే డబ్బింగ్ అయినటువంటి 'ఆవార' సినిమా గుర్తుకొస్తుంది. అట్లాగే 'గమ్యం' సినిమా గుర్తుకొస్తుంది. 'రోడ్' సినిమా గుర్తుకొస్తుంది హిందీలో. రామ్ గోపాల్ వర్మ చేశాడు 'క్షణ క్షణం రోడ్.' ఇవి రోడ్ సినిమాలంటే రోడ్ మీద ప్రయాణమే కథలో భాగంగా మనకి కథ సాగుతుంటుంది. అట్లాగే ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం. సో, ఒక శ్రీకాంత్ అయ్యంగార్ అనేటువంటి ఒక మినిస్టరు ఇంట్లో జరిగేటువంటి సంఘటన, కాకినాడ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నటువంటి కారుమంచి రఘు, అతను ఒక గ్యాంగ్‌స్టర్ లాగుంటాడు. అతను ఒకవైపు, గోమటం ఒకవైపు, తర్వాత హేబా పటేల్ అనేటువంటి ఒక వేశ్య క్యారెక్టరు ఆమె నడుస్తూ ఉంటే ఆ భారీ పిడుదులతో మంచి అవశవస్తంతో ఆమె ఆ పర్ఫెక్ట్ క్యారెక్టర్కి సెట్ అయింది ఆమె. రెగ్యులర్గా ఆమె వేరే పేరు పెట్టుకొని ఆమె వేషరికం చేస్తూ ఉంటుంది. ఆమె తండ్రికి బాగలేదు, చెల్లెలు ఉంటుంది ఆమెకి. సో ఆమె చైతన్యరావుని కలిసినప్పుడు, మాధవి చైతన్యరావుని కలిసినప్పుడు ఆ చైతన్యరావుకి ఈమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సో ఎట్లా అంటే ఈ గోమటంది ఒక ట్రాకు, ఈ అమ్మాయి వేశ్య చైతన్యరావు ఆమెను తీసుకొని వెళ్ళడం ఒక ట్రాకు. తర్వాత ఈ శ్రీకాంత్ అయ్యంగారు కూతురు కాబోయే అల్లుడు వాళ్ళు పారిపోయేది ఒక ట్రాకు. ఈ ట్రాకులకి ఒక అంబులెన్స్ని జత చేసి ఆ అంబులెన్స్లో గోమటము అంబులెన్స్ డ్రైవర్గా అతను ఇంటూరి వాసును తీసుకొని వస్తున్నాడు. ఒక శవాన్ని తీసుకొని వస్తుంటాడు అర్జెంటుగా తీసుకెళ్ళాలని. సో ఆ శవం టైంకి 10 లోపల కాకినాడకి వెళ్ళాలి. అయితే వీళ్ళందరిది ఇంటర్వెల్ డ్రాఫ్ట్లో ఒక వ్యక్తి మీదనే ఫోకస్ ఉంటుంది. ఆయనే ఆ శ్రీకాంత్ అయ్యంగారు. లాస్ట్ క్లైమాక్స్ తీసుకొచ్చిన శవం అయింది అనేది సస్పెన్స్. సో బాగా అంటే సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసి చివరి దాకా మెయింటైన్ చేసినటువంటి ఇది డిఫరెంట్గా రాసుకున్నారు స్టోరీ సబ్జెక్టు. సో అంతవరకు మాత్రం ఇది చాలా మెచ్చుకోదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు స్క్రీన్ ప్లే వైజ్గా. సో సరే, దీంట్లో మనకి యాక్టర్స్ ఎవరై అంటే చైతన్యరావు, హెబా పటేల్ ఎక్స్పోజ్ కూడా బాగా కనబడింది. అభినవ్ గోమటం, తర్వాత కిరీటి దామరాజు, లావణ్య సహుకార, వాసు ఇంటూరి, సాహితీ అవంచ, మోహిత్ పెద్దాడ, రవి కాలేనేమో ఎన్కౌంటర్ ఇన్స్పెక్టర్గా చేసినటువంటి ఇది. సో ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి ప్రిన్స్ హెన్రీ ఇచ్చాడు. డైరెక్టర్ వచ్చి చందు ముద్దు. అయితే కన్ఫ్యూజింగ్ స్టోరీ, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజింగ్ డైలాగ్స్, కన్ఫ్యూజింగ్ డైరెక్షన్ అని చెప్పి చివరిలో చందు ముద్దు పేరు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమా సంధ్యా 35లో నేను చూడడం జరిగింది. రివ్యూల్లో వెడ్నెస్డే ఎక్కడా ప్రదర్శించట్లేదని చెప్పేసి ఒక ఫుల్ హైదరాబాద్ అనే దాంట్లో మనకి చూపించడం జరిగింది. కానీ ఇక్కడ ఏమని రాశారంటే ఈ సినిమా ప్రజెంట్ ఎక్కడ రన్ చేయట్లేదని చూపిస్తాను మీకు. థియేటర్స్ నాట్ స్క్రీనింగ్ కరెంట్లీ ఇన్ ఎనీ థియేటర్స్ ఇన్ హైదరాబాద్ అని రాశారు. ఇది నాట్ స్క్రీనింగ్, ఈ వర్డ్స్ మీకు కనబడేలాగా పెద్దగా పెడతాను. నాట్ స్క్రీనింగ్ కరెంట్లీ ఇన్ ఎనీ థియేటర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చారు. సంధ్యా 35లో ఇప్పుడు నేను చూసి వచ్చాను. ఇది ఏ రోజు, ఇది బుధవారం రోజు వచ్చినటువంటి ఇది .comలో. కానీ బుధవారం రోజు నేను ఇప్పుడే చూసి వచ్చాను ఈ సినిమాని. అంటే ఆడుతున్న సినిమాని ఆడట్లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అదనమాట విషయం. సో తమాషా ఏంటంటే ఇవాళ నేను సంధ్యా 35లో ఈ సినిమా చూడడం జరిగింది. సో అట్లా ఇన్ఫర్మేషను రాంగ్గా ఇవ్వకూడదు. సినిమా ఒకవేళ మీకు నచ్చింది, నచ్చలేదు, ఆ రివ్యూ ప్రకారంగా ఇవ్వచ్చు. కానీ ఆడుతున్న సినిమాని ఆడట్లేదంటే ఇట్లా సంధ్యా 35లో ఇంకా ఉంది. ఈరోజు ఉంది, రేపు ఉంటుంది. సో టికెట్ కూడా నేను చూపించగలను. నా దగ్గర పోయిన టికెట్ కూడా నేను మీకు చూపించగలను. ఇదిగోండి టికెట్. ఇది ఒకసారి డీటెయిల్స్ చూడండి, డేట్ చూడండి, టైం చూడండి. టికెట్ కనబడింది కదా, స్క్రీన్ మీద టికెట్ వేసాను చూడండి. ఏముంది టైము, ఇవాళ తారీఖు ఎంత. దీంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో ఇది వాళ్ళు
ఈ రోజుది ఇది ఈరోజు డేటు ఇవాళ వెడ్నెస్డే 18th మార్చ్ అని ఇచ్చారు ఈ వెబ్సైట్ వాళ్ళు. సో మనకి ఫుల్ హైదరాబాద్ దాంట్లో వెబ్సైట్లో 18th డేట్ ఇచ్చారు. ఇది 18th ఇవాళ, ఇది 18th చూడండి, 18th కనబడిందా? మళ్ళీ ఒకసారి జూమ్ చేస్తాను. రోజు ఆడట్లేదని చెప్పి ఇచ్చారు. టికెట్ చూసారా స్క్రీన్ మీద? టికెట్ ఇది నేను ఇవాళ చూసిన టికెట్ సంధ్య 35 టికెటే కదా. డేట్ టైం చూశారు కదా, 18th మార్చ్ 6 PM, 9 PM కూడా ఉంది. రేపు 4 షోస్ కూడా ఉన్నాయి సినిమా. సో అట్లా ఎందుకంటే ఆడుతున్న సినిమాని మనం బాగుంది బాగాలేదు చెప్పొచ్చు, కానీ అసలు ఆడుతున్న సినిమాని ఆడట్లేదని చెప్పడం. థియేటర్లో కూడా బుకింగ్లో ఒక్కోసారి సినిమా ఆడుతుంటుంది, వాళ్ళకి తెలియదు. నేను చాలాసార్లు కోప్పడ్డ సందర్భాలు ఉన్నాయి బుకింగ్ దగ్గర. చిన్న సినిమాల్ని చంపేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళు బుకింగ్ వాళ్ళని అంటుంటాను ఒక్కోసారి. ఎందుకంటే ఉన్న సినిమాని లేదని చెప్తుంటారు అక్కడ, అది కూడా క్రైమ్ అది. సో అట్లా మీరు రేటింగ్ ప్రకారంగా తక్కువ ఎక్కువ ఇవ్వండి, కానీ అసలు ఆడట్లేదంటే ఎట్లా సినిమా ఆడుతున్న సినిమాని? పైగా తీసిన అతను ఎవరో మనకు తెలిసిన అతను తీసింది. సో తెలిసిన అతను తీసినప్పుడు తెలిసినా తెలియకపోయినా అసలు సినిమా ఆడుతున్న సినిమాని ఆడట్లేదు అని చెప్పడం తప్పు అవుతుంది. సో ఇదనమాట. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే డిజైన్ ఈ రకంగా పెట్టారు, బాగుంది. డిజైనింగ్ అంతా బాగుంది. సినిమా నిడివ 1:53 నిమిషాలు. సస్పెన్స్ థ్రిల్లర్, US 16+ సర్టిఫికేట్, 14 మార్చ్ 2026. ఇందులో పాటలు కూడా ఉన్నాయి. చైతన్యరావు, హెబా పటేలు, అభినవ్ గోమటము, తర్వాత కిరీటి దామరాజు, లావణ్య సాహుకార, వాసు ఇంటూరి, సాహితీ అవాంచ, మోహిత్ పెద్దాడ, రవి కాలే నటించిన ఈ సినిమాకి చందు ముద్దు డైరెక్టరు. రామకృష్ణ వీరపనేని, ఆర్కే అంటారు ఇన్ని, రామకృష్ణ అంటే రాము అంటారు, SS రాము, వీరపనేని రామకృష్ణ ఈ సినిమాకి నిర్మాత. తర్వాత ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్, రామకృష్ణ వీరపనేని నిర్మాత. తర్వాత డి వెంకట్ ప్రభు ఎడిటర్ ఈ సినిమాకి. సో ఇదండి ఈ సినిమా. బాగుంది పిక్చరు. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిఫరెంట్గా తీసుకున్నారు సబ్జెక్ట్ని. ఒక వేషం తీసుకొని ఒక అతను వెళ్ళడం, ఒక అంబులెన్స్లో డ్రైవరు ప్రయాణం చేస్తూ అతను షేరింగ్ ఆటోలాగా వాడడము, ఇంటూరు వాసుకు షేరింగ్ ఆటోలాగా దాన్ని అంతా తిప్పుతూ ఉంటే మధ్యలో ఒక కంప్యూటర్ అతను కండోమ్స్ పాకెట్ కొనడానికి ఇబ్బంది పడుతుంటే అతనికి హెల్ప్ చేయడము. అతని చైతన్యనే హెబ్బా పటేల్ తీసుకుపోయినట్టు, ఆ హెబ్బా పటేల్కి ఈ శ్రీకాంత్ అయ్యంగారికి బ్లడ్ రిలేషన్ ఉన్నట్టుగా. తర్వాత స్లో మోషన్స్ చెప్పిరావు మనకు ఆగవు అనే కొన్ని 2-3 పవర్ఫుల్ డైలాగులు. జీవితం కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అని ఒక 2-3 పంచ్ డైలాగులు జీవితం మీద కూడా వేసినవి కూడా చాలా బాగున్నాయి ఆ పంచెస్ అవన్నీ కూడా. సో డిఫరెంట్గా రాసుకున్న చందు సబ్జెక్ట్కి డిఫరెంట్ ట్రీట్మెంట్తో 1:53 నిమిషాల లోపల ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకున్నటువంటి రేపు ఉదయం 10 గంటలకు సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 అనేది నా రేటింగు. సో ఇదండి. ఈ రామకృష్ణ SS కమ్యూనికేషన్స్ రాముగా అందరికీ చిరపరిచితుడు, మంచి వ్యక్తి. నాకు అయ్యప్ప సాక్షి సినిమాకి ఫస్ట్ శాటిలైట్ ఆఫర్ ఇచ్చింది నా వ్యక్తి అయినా. సో మంచి సినిమాని ప్రజెంట్ చేశాడు. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. రేపు ఉదయం 10 గంటలకనే ఆకర్షణీయమైన టైటిల్తో ఈ వారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించకపోయినా కూడా పర్వాలేదు అనిపించే లెవెల్ రెస్పాన్స్. ముఖ్యంగా స్క్రిప్ట్ ఓరియంటెడ్గా భలే లింక్స్ కలిపాడు కథకి. ఆ కథకు లింక్ కలిపినటువంటి విధానం చూసే బహుశా రామకృష్ణ ఈ సినిమాని తీసి ఉండొచ్చు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు అపారమైన అనుభవం ఉంది. సునీత భర్తగా కూడా పేరు ఉన్నటువంటి రామకృష్ణ టీవీ రంగంలో అందరికీ తెలిసిన వ్యక్తి. సో అతను తీసిన సినిమా ఇది. సో ఓవరాల్గా ఒక డిఫరెంట్ జనర్లో ట్రై చేశారు సినిమాని. సో గోమటం ప్రముఖంగా అందరికన్నా బాగా చేసింది గోమటం తర్వాత హెబా పటేల్ మనకి ఆకట్టుకునే విధంగా పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చింది. సో ఇది ఆకట్టుకునే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.